పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఎక్కడ? ఇప్పటికి 3 రోజులు దాటింది. ఆ పాప ఎక్కడికి వెళ్ళింది, ఎట్నుంచి ఎటువైపు వెళ్ళింది, అసలు పాపకి ఎలా ఉంది అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. కాకినాడ జిల్లా తుని మండలంలో అదృశ్యమైనటువంటి చిన్నారి కేసు ఇంకా ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. చిన్నారితో పాటు మాయమైనటువంటి పెంపుడు కుక్క, ఎప్పుడు చిన్నారి వెంటే తిరుగుతూ ఉండేటువంటి ఆ పెంపుడు కుక్క, అది కూడా ఈ యొక్క పాప గల్లంతైనప్పుడు, అంటే పాప మాయమైనప్పుడు ఆ కుక్క కూడా కనిపించలేదు కొన్ని గంటల వరకు. దీంతో అనేక అనుమానాలకు తావిచ్చినటువంటి ఈ కేసులో ఎట్టకేలకు ఒక వార్త వినిపించింది. ఆ యొక్క పెంపుడు కుక్క తిరిగి మరలా వచ్చింది. పామాయిల్ తోటలో ఈ యొక్క భారీగా చాలా ఎకరాల పాటు ఉన్నటువంటి పామాయిల్ తోటలో ఈ కుటుంబము, అక్కడ భార్యాభర్తలు, 2 పిల్లలు, చిన్నపిల్లలు అక్కడే నివాసం ఉంటూ అదే తోటకి కావలిగా ఉంటూ అక్కడ పెంపుడు కుక్కలు కూడా పెంచుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు వీరు తునీంలో. అయితే ఈ యొక్క పామాయిల్లో ఉన్నటువంటి సందర్భంగానే ఆ యొక్క 3 రోజుల క్రితం శనివారం పాప నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. పాపతో పాటు ఒక కుక్క కూడా, ఆ పెంపుడు కుక్క కూడా పాపతో పాటే వెళ్ళింది. దీంతో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. మొదటి రోజు కుక్క లభించలేదు, పాప లభించలేదు, కుక్క ఏమైనా చేసిందా పాపననేటువంటి అనుమానం కూడా వ్యక్తమైంది. కానీ ఇప్పటికీ 3 రోజులు గడుస్తున్న అసలు పాప ఎక్కడ ఉంది, పాప బ్రతికే ఉందా లేదా అనేటువంటి ఒక ఆందోళన అయితే మొదలైంది. ఈ నేపథ్యంలో తాజాగా నిన్న ఈ యొక్క పెంపుడు కుక్క ఏదైతే ఉందో అది మరలి తిరిగి ఈ తోట ప్రాంతానికి వచ్చింది. ఎక్కడైతే రోజు వీరు పెంపుడు కుక్క దాన్ని ఎక్కడైతే ఉంచుతారో ఆ ప్రాంతానికి వచ్చింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. పెంపుడు కుక్క, పాపతో పాటు వెళ్ళినటువంటి పెంపుడు కుక్క తిరిగి వచ్చింది, మరి పాప రాలేదు. ఈ యొక్క కుక్క చూపించేటువంటి సిగ్నల్ తోటి పాపను కనిపెట్టడానికి విస్తృత ప్రయత్నాలు చేశారు నిన్నంతా కూడా. ఆ కుక్క ఎక్కడికి వెళితే అక్కడ దాని వెనుక పోలీసులు పరిగెడుతూ పాప అడ్రస్ ఎక్కడన్నా దొరుకుతుందా, ఎందుకంటే సుమారుగా 40-50 ఎకరాలకు పైగా ఉందని చెప్తున్నారు ఆ తోట, భారీ పామాయిల్ తోట. ఆ తోటతో పాటుగా పక్కన ఒక పెద్ద కొండ కూడా ఉంది, భారీగా అటవీ ప్రాంతం, నిర్మానుష్యం ప్రాంతంలాగా ఉంది. ఇలాంటి సందర్భంలో పూర్తిగా ఎక్కడ ఏమైంది అనేటువంటి విషయం కూడా ఒక్కసారిగా తల్లిదండ్రులు ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఏదేమైనా కూడా ప్రస్తుతానికి ఈ యొక్క ఘటన సంచలనంగా మారింది. తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందినటువంటి వ్యవసాయ కూలీలు గణేష్, భవానీ దంపతుల కుమార్తె ఈ జ్ఞానేశ్వరి 2 ఏళ్ల చిన్నారి శనివారం మధ్యాహ్నం తప్పిపోయింది ఇంటి వద్ద. ఈ యొక్క పామాయిల్ తోటలో వీళ్ళు దానికి కాపలగా అక్కడే ఉంటున్నారు, సెక్యూరిటీగా అక్కడే నివాసం ఉంటున్నారు, అందులోనే పని చేసుకుంటూ ఉన్నారు. పెంపుడు కుక్క కూడా ఆ పాపతో పాటు శనివారం మధ్యం అదృశ్యమైంది. అప్పటి నుంచి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నా ఇంతవరకు కూడా ఆచూకీ లభించలేదు. ఇక మంగళవారం మధ్యాహ్నం నిన్న 3:30 సమయంలో జీడి తోటల వద్దకు ఆ యొక్క పెంపుడు కుక్క తిరిగి వచ్చింది. దీంతో ఒక్కసారిగా వారికి కొంత ఆశాభావం కలిగింది అందరికి కూడా, తల్లిదండ్రులకు, మిగతా వాళ్ళకు కూడా. పెంపుడు కుక్క వచ్చిందంటే ఇక పాప కూడా ఎక్కడ ఉందా, కుక్క ఏమన్నా తీసుకువెళ్తుందా అక్కడికి అని అనుకున్నారు. కానీ అక్కడ కుక్క కూడా కొంత ఆందోళనకరంగా ప్రవర్తించింది. అక్కడ వాళ్ళు చెప్తున్నారు, చూసినటువంటి వాళ్ళు, అక్కడ కుటుంబ సభ్యులు కూడా దాని ప్రవర్తన మొన్నటి కంటే భిన్నంగా నిన్న దాని ప్రవర్తన కనిపించడం చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు అక్కడ తల్లిదండ్రులు కూడా. ఈ కుక్క ఏమైనా చేసిందా, లేకుంటే ఆ కుక్కను ఏమైనా ఎవరైనా కిడ్నాప్ చేసి పాపని, కుక్కని దారుణంగా కొట్టారా, లేకుంటే ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది ఆ కుక్క అనేది అర్థం కాలేదు వాళ్ళకు కూడా. తల్లి భవానీ చున్ని పట్టుకొని లాగి మళ్ళీ సమీపంలోని గుట్టల వైపు పరిగెత్తింది. ఈ పరిణామంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. డాగ్ స్క్వాడ్తో కలిసి కుక్క వెళ్ళినటువంటి దారిలో రాత్రి వరకు నిన్న గాలించినా కూడా ఫలితం లేకపోయింది. ఆ కుక్క మళ్ళీ ఆ కొండ వైపు పరిగెత్తింది, ఆ పెంపుడు కుక్క. డిఎస్పీ తిలక్ నేతృత్వంలోని వందలాది మంది పోలీసులు, సిఐలు సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి జీడి తోటలు చూడండి ఎంత పెద్ద తోటనో అది. కొండ ప్రాంతాలలో డ్రోన్ల సహాయంతో కూడా జరగబడుతున్నారు. ఇప్పుడు దర్యాప్తులో భాగంగా సమీపంలోని ఇనప కంచె వద్ద లభించినటువంటి చిన్నారి కుక్క వెంట్రుకల నమూనాలను పోలీసులు సేకరించి ఇప్పుడు పరీక్షలకు పంపారు. అవి చిన్నారి వెంట్రుకలేనా, వెంట్రుకలే అయితే అసలు ఏం జరిగింది, పాప కనీసం అరుపులు కూడా వినిపించట్లేదు. ఆ కొండ ప్రాంతం దగ్గరికి, ఆ కంచె మొత్తం కూడా కొండ ప్రాంతం చుట్టూ ఉంది. ఒకవేళ ఈ జీడి తోటల నుంచి నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కొండల వైపు ఏమన్నా పరిగెత్తుకుంటూ వెళ్తే మరి ఆ కొండలకి ఫెన్సింగ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం లేదు. అంత పెద్ద కొండను కూడా పాప ఎక్కేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. మరి ఏమైంది అక్కడ? అనుకోకుండా తప్పిపోయినట్లయితే ఏడుపులో లేకుంటే అరుపులో పాపవి వినపడతాయి. అక్కడికి ఎవరికొకరికి ఆ అరుపులు వినిపించి చూసేటువంటి ప్రయత్నం ఉంటుంది. కానీ అది మరి కిడ్నాప్ చేసి, ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటే ఈ పాటికి కిడ్నాప్కి సంబంధించి వారి డిమాండ్లో లేకుంటే కిడ్నాప్ చేసిన వ్యక్తుల నుంచి రకరకాల ఇండికేషన్స్ ఏమైనా కనిపించేవి.
కానీ ఇదేది కనిపించట్లేదు. అందుకే ఇప్పుడు చాలా ఆందోళన మొదలైంది. పాప అసలు సేఫ్గా ఉందా, పాపకి ఏమైంది, 3 రోజులు గడుస్తున్నా పాప ఆచూకీ ఇంకా లభించట్లేదు. 3 రోజుల నుంచి తిండి తికాణం లేకుండా, పాపకు కనీసం ఉక్కడి నీళ్లు కూడా దొరకకుండా ఆ ప్రాంతంలో ఎక్కడ ఉంది, ఎక్కడ గల్లంతైపోయింది అన్నటువంటి ఒక ఆందోళన ఆ తల్లిదండ్రులని కుమిలిపోయేలా చేస్తున్నటువంటి సందర్భం ఏర్పడింది. విస్తృతంగా గాలిస్తున్నారు పోలీసులు. అక్కడ ఒక స్థానికంగా ఉన్నటువంటి స్థానికులు కూడా వెతకడం మొదలుపెట్టారు. అయ్యో పాప ఎక్కడికి వెళ్ళిపోయింది. తల్లిదండ్రుల ఆవేదనను చూసి, వారి ఏడుపులను చూసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వచ్చి ఎతకడం మొదలుపెట్టారు. ఎందుకంటే అది చిన్నగా ఉన్నటువంటి తోట కదా, చాలా పెద్ద ప్రాంతం ఆ తోట అంతా కూడా. ఎక్కడ గాలించినా కూడా కనీసం ఆనవాళ్ళు కనిపించకపోవడంతో చివరిగా నిన్న అక్కడ కొన్ని వెంట్రుకలు కనపడడం, కుక్క వెంట్రుకల నమూనాలు, చిన్నారి వెంట్రుకలు కూడా ఉన్నట్టు చెప్తున్నారు. వాటిని గుర్తించి కన్ఫర్మ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఏదేమైనా కూడా అక్కడ తునిలో జరిగినటువంటి దారుణ ఘటనకు సంబంధించి అయితే ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఆ తల్లిదండ్రులు పడుతున్నటువంటి నరక యాతన గురించి వర్ణించలేనటువంటి విధంగా మారింది. ఇప్పటికీ 3 రోజులు, శనివారం జరిగినటువంటి ఘటన ఇప్పటికీ స్టిల్ ఇంకా మిస్టరీగా మారింది. అసలు ఏం జరిగింది, పాపని ఏం చేశారు, లేదా ఇంకేదైనా జంతువులు ఏమైనా చేశాయా, లేకుంటే సేఫ్గా అక్కడెక్కడన్నా ఉందా పాప, రకరకాల అనుమానాలతోటి ఆ 3 రోజుల నుంచి ముద్ద తినకుండా తల్లిదండ్రులు పడుతున్నటువంటి ఆర్తనాదాలు, అక్కడ పడుతున్నటువంటి ఆవేదన ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్నటువంటి సందర్భం. ఏదేమైనా కూడా చిన్నారి జ్ఞానేశ్వరి సేఫ్గా ఉండాలి. కొంత లేట్ అయినా పర్వాలేదు, ఆ పాప ప్రాణాలతో బ్రతికి ఆ తల్లిదండ్రులకు దొరకాలి. ఆ పాప ఎక్కడున్నా కూడా సేఫ్గా తిరిగి మళ్ళీ ఇంటికి రావాలని కోరుకుందాం.